కానీ ఈ సమస్యల మీద పెట్టాల్సిన అవసరం ఎక్కడి కాంగ్రెస్ గిట్ట. నందారెడ్డి గారు ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన డే 1 మొదటి రోజు నుంచి కూడా వీరిద్దరి మధ్య ఘర్షణ పూరిత వాతావరణం మొదలైంది అనుకోవచ్చా? ప్రజలు ఇచ్చిన తీర్పును కూల్చేద్దాం ఎవడుకుంటుందండి? ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పును ధిక్కరాసేటటువంటి ఒక దమ్ము మనకు ఉన్నదా? లేదు కదా. మరి మొన్న అంటే నందారెడ్డి గారు ప్రజలు కేవలం ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజకీయాన్ని మొత్తం డిసైడ్ చేస్తున్న పరిస్థితి ప్రజల చేతుల్లో ఏముంటుందండి? ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఇందులో వాళ్ళు అందులో వాళ్ళు ఇందులో మన ఇండియా ప్రజాస్వామ్యంలో అదే కదా ఉంది హ్యాపీనెస్ అందరి నాయకులకి. ప్రజల చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది కదా. మీరు ఒక విషయం గమనించండి. ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు, ఒక పార్టీకి లీడ్ ఇచ్చినారు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక అంతర్గత సమస్యల ద్వారా ఆ పార్టీ విచ్ఛిన్నం అయితేనో, ఆ పార్టీలో అంతర్గత పోరు వస్తేనో అక్కడ ఉన్నటువంటి ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాబోయే రోజులు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ లో స్థిరత్వం ఉన్నది, అవన్నీ వేరు సమస్యలు. ఇప్పుడు సమస్య అది కాదు. ప్రజలు ఓటేసినారు, ఎన్నుకున్నారు, అయిపోయినది. ప్రజా సమస్యలను పరిష్కరించండి బాబు అని మేము కోరుకుంటున్నాం. దీని మీద పనిచేయండి, దీని మీద దృష్టి పెట్టండి. ప్రభుత్వాన్ని కూల్స్తారా, లేకపోతే కూల్చేది ఉంటే కూల్చండి, దాని గురించి మాట్లాడేందుకండి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడడం దేనికి? కూల్చేది ఉంటే ముందుగా స్టేట్ బార్ కూడా కూల్స్తే అయిపోతుంది కదా. ఎట్లా సాధ్యమవుతుందో అంటే ఇవన్నీ టీఆర్ఎస్ ను ప్రజలు పక్కకు పెట్టారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చినారు. కాంగ్రెస్ వాళ్ళు గిట్ట ప్రజల సంక్షేమ ఫలాలు ఏవైతే ఉన్నాయో, ప్రజా సమస్యలు ఇప్పటి వరకు గిట్ట ఒక్క సమస్య గిట్ట సంపూర్ణంగా సాల్వ్ అయినటువంటి ఒక దిశ కనిపించట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యతిరేక దిశలో ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ ఉన్నారు. ఉదాహరణకు హైడ్రా ఉంది చూడండి. హైడ్రా గరీబుల ఇళ్ళని కూలగొడుతున్నారు, గుడిసెలు కూలగొడుతున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏంటంటే చిన్న చిన్న అపార్ట్మెంట్లు కడితే కూలగొడుతున్నారు, ఏమన్నా ఒక 4-5 విల్లాలు కూలగొడుతున్నారు. మేము ఏం చెప్పినా మొన్న గిట మా బీజేపీ ప్రతిపక్ష నేత ఎల్లటి మహేష్ రెడ్డి గారు చెప్పినారు, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 10,000 చెర్లు ఉన్నాయి, 1,00,000 ఎకరాలు ఉన్నాయి. మరి 1,00,000 ఎకరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూలగొడతారో దాని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని అడుగుతున్నాము. దాంతో పాటు ఏవైతే పర్మిషన్లు ఇచ్చినారో హెచ్ఎండిఏ పర్మిషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, జేసీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఈ అన్ని పర్మిషన్లు కూడా కానీ తడా కానీ నందారెడ్డి గారు ఇప్పుడు ఒక అడుగు పడింది అన్నప్రసన్న రోజు ఆవకాయం అంటే ఎలా వరుస పెట్టి చేసుకుంటూ వస్తారు. కొంత సమయం ఇవ్వాలి కదా, మీరు కొంత సమయం ఇవ్వాలి కదా. నేను చెప్పేది నేను అడిగే క్వశ్చన్ ఏంటండి. ఫస్ట్ నేనేమంటున్నా, సంపన్నులకు ఒక రాజ్యాంగము, సామాన్యులకు ఒక రాజ్యాంగం ఉండద్దు. సంపన్నులకు గదే రాజ్యాంగము, సామాన్యులకు గదే రాజ్యాంగం ఉండాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇదాలు మీరు చూడండి, అసదుద్దీన్ ఓవైసీ బిల్డింగ్ ఏమో సంవత్సరం పాటు కూరగాయలు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి. వాళ్ళు నడిమి చెర్ల 100 ఎకరాలు కబ్జా పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టినా వాటి జోలికి పోరు. అంటే ఎవరికి భయపడి ఎవరి కోసం నడిపిస్తున్నారండి మీరు? అసదుద్దీన్ ఓవైసీ బిల్డింగ్ కూలగొట్టండి, సామాన్య బిల్డింగ్ ఎందుకు కూలగొట్టారు మీరు? పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఇంకా అవ్వలేదు కదా, క్యూలో ఉంది కదా. నేనేమంటున్నా, అసదుద్దీన్ ఓవైసీ ఏమవుతుందో కాంగ్రెస్ మిత్రులను అడగండి, ఎందుకు కూలగొడతలేరో అడగండి. ముందుగా మీరు ఎక్కడి నుండి ఎక్కడి వరకు కూలగొడతారు, ఎన్ని రోజుల కూలగొడతారు, దానికి దిశ నిర్దేశించండి ఫస్ట్. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. నందారెడ్డి గారు మీరు పెద్దలు విఘ్నులు. ఇది పిల్లలందరూ చదువుకునే సమయం కాబట్టి చదువుకునే సమయం ఈ అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు కూడా సమయం ఇచ్చింది, చేస్తారు. మీరు ఓపిక పట్టలేకపోతే నేను ఒక చిన్న సంఘటన చెప్తా వింటాను. చెప్పండి. నేను ఒక చిన్న సంఘటన చెప్తా వినండి. చెప్పండి. ఒక సామాన్యుడు ఒక చిరు ఉద్యోగం చేసుకొని నెలకు 20,000 రూపాయలు వస్తే సంవత్సరానికి 2 లక్షలు 1,00,000 రూపాయలు కూడబెట్టుకొని 1,00,000 రూపాయలతోటి కుటుంబాన్ని పోషించుకుంటే 20 సంవత్సరాలు కష్టపడితే గాని 20 లక్షల రూపాయలు కట్టి ఇంకొక 20 లక్షల రూపాయల లోను పెట్టి 40 లక్షలతోటి ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటే ఆ 20 లక్షల లోను కోసము మళ్ళా 20 సంవత్సరాలు బ్యాంకు లోన్ కట్టేటటువంటి ఒక పరిస్థితి ఉంటే ఈరోజు రాత్రికి వచ్చి అన్ని పర్మిషన్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నువ్వు కూలగొడితే 20 సంవత్సరాలు ఇక్కడ వృధా అయింది, 20 సంవత్సరాలు అక్కడ వృధా అవుతుంది. మరి అతని జీవితకాల వ్యర్థాన్ని మీరు భరించేటటువంటి ఒక ఆ బాధను, ఆ కుటుంబం యొక్క చిందరవందర వ్యవస్థను, వాళ్ళ పిల్లల జీవితాలు ఖరాబ్ అవుతాయి, భార్య ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లల ఎడ్యుకేషన్ ఖరాబ్ అవుతుంది. వీటన్నిటి ఎందుకు ఆలోచన చేయరండి? మీరు గరీబోల కోసం చేస్తున్నారా, సంపన్నుల కోసం చేస్తున్నారా? సంపన్నులకు ఒక్క రూలు, గరీబోలకు ఒక్క రూలా? అదే గరీబోలకు కూడా గజ ఇవ్వమంటున్నాం. మరి మినహాయించండి. మరి ఇప్పుడు కూలగొట్టినటువంటి ఒక బిల్డింగ్లకు కానీ గవర్నమెంట్ కట్టియండి.
రైట్ రైట్ మళ్ళీ వస్తాను. ఎస్ నందారెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వివేక్ పటేల్ గారు ఇంతటి ఘర్షణపూరితమైన వాతావరణంలో మొన్న జరిగిన దాడులు ఏవైతే మీ పార్టీలో వాళ్ళు దాడులు చేసుకున్నారో ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో మీ యొక్క ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అధినేత బాస్కి లేదా? ఇంత జరుగుతున్నా మీ బాస్ బయటకు ఎందుకు రావడం లేదు? ప్రజలు అడుగుతున్నారు, సమాధానం చెప్పాలి కదా సార్. ఈ గణేష్ ఉత్సవాలు, గణేష్ నిమజ్జనం జరిగేటువంటి సమయంలో పిఏసి చైర్మన్ నామినేషన్ వేసినటువంటి హరీష్ రావు గారికేమో నామినేషన్ ను తీసుకోకుండా హరీష్ రావు గారిని బయటకు పంపించి అసలు నామినేషన్ అయినటువంటి వ్యక్తిని ఈరోజు పిఎస్సి చైర్మన్ గా నియమించారు. మీకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని, మీ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తిని జాయిన్ చేసి ప్రతిపక్ష నేతకు మరి పిఎస్సి చైర్మన్ ఇచ్చామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు పూర్తి స్థాయిలో ఈరోజు కౌశిక్ రెడ్డి గారినేమో హౌస్ అరెస్ట్ చేస్తారు, అరక్పూడి గాంధీనేమో కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేటట్టు ఆయనకు పోలీసులు బందోబస్తు కల్పిస్తారు. ఖచ్చితంగా కూడా కౌశిక్ రెడ్డి గారికి దాడి జరిగినటువంటి సమయంలో ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులను ఖచ్చితంగా కూడా సస్పెండ్ చేయాలి. ఈ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఎటు పోకుండా ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మీద ఈ రోజు అరక్పూడి గాంధీ గారు కానీ గాంధీ గారి మనుషులు గారు అనేది ఒక్కటి చెప్పండి. ఒక్క మాట చెప్పండి వివేక్ పటేల్ గారు. గతంలో మీరు ఆ ఎలక్షన్లకు ముందు ఏం మాట్లాడారంటే కేసీఆర్ గారు మాట్లాడినా కేటీఆర్ గారు మాట్లాడినా ఎలక్షన్లకు ముందు ఆంధ్ర తెలంగాణ అనే ఏదీ లేదు, ఆంధ్ర తెలంగాణ బాయి బాయి అని మాట్లాడారు గతంలో. ఈ రోజున అరికేపూడి గాంధీ గారు విషయంలో ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి ఏదో పెత్తనం చేస్తే ఆంధ్ర వాళ్ళు బతకటాకు వచ్చారనే వర్డ్ని ఏ రకంగా యూజ్ చేస్తారు? అంటే ఆంధ్ర తెలంగాణ మధ్య గొడవ పెట్టాలని మళ్ళీ మీరు చూస్తున్నారా? పాడి కౌశిక్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ వచ్చి మాట్లాడుతూ ఉన్నారన్నటువంటి వ్యాఖ్యలు చేసింది మొదటగా మాట్లాడింది అరక్పూడి గాంధీ గారు. గాంధీ గారు ఏం మాట్లాడో ఒకసారి కావాలంటే మీకు నేను వినిపిస్తానండి. కరీంనగర్కు చెందినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు హైదరాబాద్ లో ఈ రోజు జులుం చేస్తా ఉన్నారు, హైదరాబాద్ లో వీళ్ళకి ఏం పని అన్నట్టుగా మొదటగా మాట్లాడింది అరక్పూడి గాంధీ గారు. అరికేపూడి గాంధీ గారు మాట్లాడింది ఎస్ తెలంగాణలో నుంచి తెలంగాణ వచ్చినంత మాత్రాన తెలంగాణ ప్రజలు ఎవరో ఒకరికొకరికి వైషమ్యాలు రావు. అసలే సున్నితమైన వాతావరణం ఉన్న ఆంధ్ర సెటిలర్లు, ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అనే సపరేట్ యొక్క భావాన్ని ఏ రకంగా మాట్లాడతారు? ఇదే ఒకటి. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కుక్కలే, ఆంధ్రలో పుట్టిన వాళ్ళు ఎవరైనా తెలంగాణ ద్రోహిలే అన్న కేసీఆర్ 2014కి ముందు, ఆ తర్వాత 2014 తర్వాత ఎన్నికలైన తర్వాత ఆంధ్ర తెలంగాణ బాయి బాయ్ అన్నారు. మళ్ళీ ఈ రోజున ఎక్కడి నుంచో బతకడానికి వచ్చారు. ఏంటి పొంతలేని మాటలు? ఎటువంటి ఇబ్బందులు లేదు, పెట్టుబడిదారులతో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరైతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, ఖచ్చితంగా కూడా మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా కూడా ఈ రోజు తెలంగాణ యొక్క బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తెలంగాణ అనేది పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందకుండా ప్రతి ఒక్క కంపెనీని ఇదే కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైనటువంటి కర్ణాటక పోయే విధంగా, బెంగళూరుకు తరిగిపోయే విధంగా ఈ రోజు ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వ్యవహరిస్తా ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే కుట్ర జరుగుతా ఉంది. రైట్ మళ్ళీ వస్తారు. బిల్డింగ్ నిర్మాణం చేసినాడేమన్నా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర పార్టీకి ఏం సంబంధం అండి? ఉద్యోగ పార్టీగా పెట్టుకున్నటువంటి ఒక మీరు, పేద ప్రజల ప్రాణాలు తీసినటువంటి ఒక మీరు, విద్యార్థుల ప్రాణాలు తీసినటువంటి ఒక కేసీఆర్ కుటుంబంలోకి వెళ్ళి ఎవరు చనిపోలే. తెలంగాణ కోసం ఏం మాట్లాడతారండి? హైదరాబాద్ ఏం లేదండి. ఏం పోరాటం చేసి ముండ పోరాటం
కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా చచ్చిపోయినాడే, లాఠీ దెబ్బతి నాడే, ఎవడన్నా తూటా దెబ్బతి నాడే, ఎవడన్నా జైల్లో ఉన్నాడే. సామాన్య ప్రజలు గురి తెలంగాణ వస్తుందా? ఏం మాట మాట్లాడతారు? ఉద్యమం పార్టీ పెట్టుకున్నారు, రాజకీయ పార్టీ పెట్టుకోండి తెలంగాణ అమరవీరుల కుటుంబాలు నాదుకున్నారా? ఆ రోజు 1800 కుటుంబాలు చనిపోతే మేము 300 మందికి జైల్లో రైట్ ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నువ్వెక్కడున్నావో తెలంగాణ పోరాటంలో నువ్వెక్కడున్నావో ఈ రోజు మాట్లాడుతున్నటువంటి నువ్వెక్కడున్నావో గానీ ఖచ్చితంగా కూడా పోరాటంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పోరాటంలో ఉన్నారు. చూడండి అమెరికాలో ఆడ పని చేసుకుంటున్నారు వాళ్ళు. 2009 వ్యక్తిని గిట్ట ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి. ఆచార్య గారు ఆచార్య గారు మీకు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. మీకు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆచార్య గారు ఒక్క నిమిషం ఆగండి, ఇస్తాను. వివేక్ పాటిల్ గారు కంటిన్యూ చేయండి. ఈ రోజు వాళ్ళు కేటీఆర్ గారి గురించి, కవిత గురించి వ్యాఖ్యలు చేశారు. నేను చెప్తా ఉన్నాను, 2009లోనే కేటీఆర్ గారు సిరిసిల్ల నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాళ్ళు చెప్తా ఉన్నారు అమెరికాలో ఉన్నాడని చెప్పి. మరి ఇది ఆన్ రికార్డు కదండి. 2009లో సిరిసిల్ల నుండి కేటీఆర్ గారు గెలుపొందింది. ఈ రోజు ఇదే 2009 పబ్లిక్ సర్వీస్ గెలిచినాడు. ఐఏపీ చెప్పుకొని గురించి మాట్లాడు. నువ్వేం కష్టపడ్డావు మాట్లాడు. నీకేం పదవి లేరని మాట్లాడు. నిన్ను పార్టీ వాడుకుందని మాట్లాడు. నిన్ను రెచ్చగొట్టి నీ జీవితాన్ని ఖరాబ్ చేసినని మాట్లాడు. నీ కుటుంబానికి ఉపయోగపడలేరని మాట్లాడు. కేటీఆర్ 1,00,00,000 ఆయనకు నీకేం సంబంధమా? ఈ రోజు ఆమె కవిత